మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు అనేవి చాలా అవసరం. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి, అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. విటమిన్లు లేకపోతే అలసట, చర్మ సమస్యలు, జీర్ణకోశ బలహీనత మొదలైన సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపలేము. కావున విటమిన్స్ అనేవి మన శరీరానికి ముఖ్య అవసరం. అన్ని విటమిన్లకల్లా విటమిన్ డి ఎందుకు ముఖ్యమైనదంటే, విటమిన్ డి అనేది ఎముకల బలానికి ఎంతో కీలకం. ఇది శరీరంలో కాల్షియం శోషణకు సహాయపడుతుంది. విటమిన్ డి లోపం వలన ఎముకలు బలహీనమవుతాయి, ఎక్కువగా అలసిపోవడం, డిప్రెషన్కు గురికావడం, జుట్టు రాలడం, చర్మ సంబంధ సమస్యలు రావడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కావున విటమిన్ డికు అంత ప్రాధాన్యత ఉంది. విటమిన్ డి అనేది సహజంగా సూర్యరశ్మి నుండి ఎక్కువగా లభిస్తుంది. ఇది ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో విటమిన్ డి మనకు సూర్యరశ్మి నుండి పుష్కలంగా లభిస్తుందని పరిశోధించారు. ఈ సమయంలో రోజుకు కేవలం 15 నిమిషాల పాటు ఎండ మన శరీరానికి తగిలినట్లయితే మన శరీరంకు కావలసిన విటమిన్ డిను పొందగలిగినట్లే. అసలు విటమిన్ డి అనేది మన శరీరంలో ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. విటమిన్ డి అనేది వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన కణాలలో ఒకటైన మోనోసైట్లు నుండి మాక్రోఫేజ్ మరియు డెడ్లైటిక్ సెల్గా మారడానికి సహాయపడుతుంది. ఇది వ్యాధినిరోధక పదార్థాన్ని విడుదల చేస్తుంది. సైటోకైనెన్ జీన్ అనే కెమికల్ను విడుదల చేయడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను తొలగించవచ్చు. విటమిన్ డి శరీరంలో ఉన్న బ్యాక్టీరియాను చంపుతుంది. అంటే విటమిన్ డి వైరస్ యొక్క విషపదార్థంను నిర్వీర్యం చేసేస్తుంది. వైరస్ బ్యాక్టీరియాలను తినే భక్షక కణాలు పనిచేయుటకు విటమిన్ డి అవసరము. శారీరక మరమ్మత్తు ద్వారా కలిగే ఒత్తిడిని సమతుల్యం చేయడానికి విటమిన్ డి ఉపయోగపడుతుంది. విటమిన్ డి లోపం కణాలలో మంటకు కారణమవుతుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని కాపాడుతుంది. విటమిన్ డి అనేది చిన్నపిల్లలకు మిల్లీలీటర్కు 10 మిల్లీగ్రాములు, 10 నుంచి 15 వరకు వయసుగల పిల్లలకు మిల్లీలీటర్కు 15 మిల్లీగ్రాములు, 15 వయసు పైబడిన వాళ్లకు మిల్లీలీటర్కు 20 మిల్లీగ్రాములు రోజుకు శరీరానికి విటమిన్ డి ఉండాలి. మరింత సమాచారం కోసం మా వెబ్సైటు లింక్ను ఓపెన్ చేసి విటమిన్ డి ఆహారం గురించి తెలుసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరియు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.